2025వ సంవత్సరము ఫిబ్రవరి మాసంలో సింహరాశిలో జన్మించినటువంటి వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా ఈ ఫిబ్రవరి మాసంలో సింహరాశి వారికి 12వ తారీఖు వరకు సూర్యుడు షష్టమ స్థానంలో శుభప్రదంగా సంచరిస్తున్నాడు. తదనంతరం సప్తమ స్థానంలోకి ప్రవేశిస్తూ ఈ నెల మొత్తం కూడాను సప్తమ స్థానంలో ఉంటున్నాడు ప్రతికూలంగా 12వ తారీఖు తర్వాత. ఇక కుజుడు ఏకాదశ స్థానంలో శుభప్రదంగా సంచరిస్తున్నాడు. బుధుడు 6, 7 స్థానాలలో మిశ్రమంగా ఉన్నాడు. గురువు దశమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. శుక్రుడు అష్టమ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. శనైశ్వరుడు సప్తమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. రాహువు అష్టమ స్థానంలో ప్రతికూలంగా, కేతువు 2వ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. అయితే ఓవరాల్గా మనం చూసినట్టయితే ప్రధానమైనటువంటి గ్రహాలు గురు, శని, రాహువు, కేతువు సింహరాశి జాతకులకు ప్రతికూలంగా ఉన్నారు. అయితే ఈ పర్టికులర్గా ఈ ఫిబ్రవరి మాసంలో సూర్యుడు 12వ తారీఖు వరకు అనుకూలంగా ఉన్నాడు. సూర్యుడికి సంబంధించినటువంటి ఫలితాలు 12వ తారీఖు వరకు అనుకూలంగా ఉన్నాయి, తదనంతరం ప్రతికూలంగా ఉంటాయి. కుజుడికి సంబంధించినటువంటి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి ఈ మాసంలో. బుధుడు మిశ్రమంగా ఉన్నాడు. శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు. అంటే ఈ మాసవారీ ఫలితాలను మనము ప్రత్యేకంగా ఈ ఫిబ్రవరి మాసంలో ఆలోచించినట్టయితే మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఒక పక్కన ప్రధానమైనటువంటి గ్రహాలు ప్రతికూలంగా ఉన్నప్పటికీ ఈ మాసం పైన ఎఫెక్ట్ చూపించేటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి వీటిని క్రోడీకరించి చూసినట్టయితే ఓవరాల్గా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అయితే ఆదాయము నిలకడగా ఉంటుంది. ఆదాయం రావడము మీకు స్థిరంగానే ఉంటుంది, కానీ ఖర్చులు ఒక పక్కన పెరిగేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. కాబట్టి ఖర్చులను నియంత్రించుకోవడం మంచిది. రాబడిని దృష్టిలో పెట్టుకొని ఖర్చులను చేయడము చాలా మంచిది. ఈ మాసంలో ముఖ్యంగా తలపెట్టినటువంటి కార్యక్రమాలు, అంటే మీరు ప్రారంభించాలి అనేటువంటి కార్యక్రమాలను మీరు జాగ్రత్తగా వాటి పూర్వాపరాలన్నీ కూడాను విశ్లేషించి ప్రారంభించడం మంచిది. వాటిలో కొంత కార్యసాఫల్యం గోచరిస్తుంది. తలపెట్టినటువంటి పనుల లోపల కార్యసాఫల్యం ఉంది, కానీ మీరు దాన్ని విశ్లేషించి ఆలోచించి 1కి 4 సార్లు దానిపైన మనస్సు నిలిపి మీరు ప్రారంభించినట్టయితేనే పనులు మీకు అనుకూలంగా పూర్తి అవుతాయి. ఇక నలుగురిలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. బంధువర్గంతో ప్రయోజనాలు కనబడుతున్నాయి. ముఖ్యంగా బంధువులు, ఆత్మీయులు, స్నేహితులు, చిన్ననాటి మిత్రులు, దగ్గరగా మీకు ఎవరైతే క్లోజ్గా మూవ్ అవుతున్నారో వాళ్ళ మూలకంగా ఈ మాసంలో మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. దాన్ని గ్రహించి దానికి అనుగుణంగా మీరు దాన్ని ఉపయోగించుకున్నట్టయితే మీకు సత్ఫలితాలు కలుగుతాయి. ఇక పనిలో శ్రమాధికం గోచరిస్తుంది. అంటే వర్క్ లోడ్ పెరుగుతుంది. మీకు ఉద్యోగస్తులకు కానివ్వండి, వ్యాపారస్తులకు కానివ్వండి, ఏ పని అయినా కూడాను, ఏ పని లోపల కూడాను మీకు శ్రమ అనేటువంటిది పెరిగే అవకాశాలు ఈ మాసంలో బాగా కనబడుతున్నాయి. శారీరక మానసిక ఒత్తిడి ఒక పక్కన ఉంటుంది. అంటే శారీరకంగా మానసికంగా కొంత ఇన్ఫ్లుయెన్స్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే పని భారం పెరగడం మూలకంగా మీరు ఇబ్బందులలోకి వెళ్తారు. దాన్ని కొంత జాగ్రత్తగా చూసుకోండి. ఇక రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి, భూములు క్రయ విక్రయాల రూపంలో ఉన్నటువంటి వాళ్లకు, ఆ వ్యవహారం నడుపుతున్నటువంటి వాళ్లకు ఈ మాసం బాగా కలిసి వస్తుంది, సంతృప్తిగా ఉంటుంది. వాహన మూలకంగా పనులు నెరవేరుతాయి. రాజకీయంలో ఉన్నటువంటి వారికి మొదటి 2 వారాలు బాగా అనుకూలిస్తాయి. కార్యకర్తలతో స్నేహంగా ఉంటారు. కార్యకర్తల మూలకంగా మీకు పనులు నెరవేరుతాయి. హైయర్స్తో కొంత గ్యాప్ ఉన్నప్పటికీ కార్యకర్తలు, దగ్గర వాళ్ళు, పనిచేసే వాళ్ళు, వీళ్ళందరూ కూడాను మీకు
మొదటి 2 వారాలు బాగా అనుకూలంగా ఉంటారు. ఉద్యోగస్తులకు పని భారం పెరుగుతుంది. ఆఫీసులో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. తోటివారితో మట్టుకు స్నేహంగా ఉంటారు. అది మీకు కొంత బలాన్ని ఇస్తుంది. కావలసినటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు. ఇంటిలో భార్య పిల్లలతో సంతోషంగా ఉంటారు. వాళ్ళతో అన్నీ కూడాను షేర్ చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. వాళ్ళ వ్యూస్ మీరు అనుగ్రహిస్తారు. వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా మీరు పనులు చేసేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. అయితే కొనడంలో కొంత జాప్యం జరగవచ్చును. అయినప్పటికీ పిల్లలు, భార్య, కుటుంబ పెద్దలకు కావలసినటువంటివన్నీ కూడాను మీరు తీర్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక భాగస్వాములతో కొంత జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులు ముఖ్యంగా పార్ట్నర్షిప్లో చేస్తూ ఉన్నటువంటి వ్యాపారము కొంత జాగ్రత్తలు తీసుకోండి. అనవసరమైనటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకోండి. ఇక భార్యాభర్తల మధ్యన సఖ్యత కనబడుతుంది, ఇబ్బంది ఏమీ లేదు. కానీ వ్యాపారంలో మట్టుకు కొంత జాగ్రత్తలు తీసుకోండి. ఈ విధమైనటువంటి ఫలితాలు ఒక రకంగా మనకు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. కొన్నింట అనుకూలత, కొన్నింట ప్రతికూలత ఈ మాసంలో కనబడుతుంది. అయితే ముఖ్యంగా ఈ మాసంలో ప్రధానమైనటువంటి గ్రహాలు గురు, శని, రాహువు, కేతువు. ఈ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి గనక వీటికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవడము. 3-4 వారాలలో సూర్యుడు కూడాను ప్రతికూలంగా ఉన్నాడు గనక సూర్య భగవానుడి నిమిత్తమై సూర్య నమస్కారాలు చేసుకోవడము, ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయడము, సూర్యాష్టకాన్ని పఠించడము, ఇలాంటివి మీరు చేయడం మూలకంగా ఆ సూర్యుడు ప్రీతి చెంది ఆరోగ్య సమస్యలు లేకుండా మిమ్మల్ని కాపాడుతాడు. ఇక సద్గురువులను సందర్శించుకోండి. దత్తాత్రేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేసుకోండి. ముఖ్యంగా తల్లిదండ్రులను సేవించండి. తల్లిదండ్రులను సేవించడం మూలకంగా మీకు ఆ గురు భగవానుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. గురువు త్రిమూర్తి స్వరూపము, తల్లిదండ్రులు దేవతా స్వరూపులు. కాబట్టి ఎవరైతే తల్లిదండ్రులకు ప్రథమ ప్రాధాన్యత ఇచ్చి వారికి సపర్యలు చేస్తూ ఉంటారో వాళ్లకు తప్పకుండా భగవంతుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఆ గురు భగవానుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. కాబట్టి తల్లిదండ్రులను మీరు సేవించండి. శనీశ్వరుడి ప్రీత్యర్థమై ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళడము, నవగ్రహ దేవాలయానికి వెళ్ళడము, శివాభిషేకం చేయడము, ఇవి చేసినట్టయితే మీకు శని సంతృప్తి చెంది శని మూలకంగా కలిగేటువంటి ఇబ్బందులు, ఆకస్మికమైనటువంటి ఖర్చులు, ఆకస్మికమైనటువంటి ఇబ్బందులు ముందుకు రాకుండా ఉండడము, ఆర్థికపరమైనటువంటి ఇక్కట్లు రాకుండా ఉండడము జరుగుతుంది. ఇక రాహు, కేతువులు కూడాను ప్రతికూలంగా ఉన్నారు. రాహు ముఖ్యంగా సింహరాశి జాతకులకు 8వ స్థానంలో సంచరిస్తున్నాడు. రాహువు దోషం బాగా ఉంది ఈ మాసంలో. కనుక 8వ రాహువు ప్రబల ప్రతికూలతను మనకు ఇస్తాడు. ఏం చేస్తాడు అనంటే అనవసరమైనటువంటి ఆలోచనలను కల్పిస్తాడు. ఆ అనవసరమైనటువంటి ఆలోచనల మూలకంగా లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా ప్రలోభాలు మన లోపల కలిగిస్తాడు రాహువు. వాటి మూలకంగా మానసిక ఇబ్బంది, డిప్రెషన్కు గురయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి రాహు కేతువుల నిమిత్తమై అమ్మవారిని, దుర్గామాతను తప్పకుండా ఈ సింహరాశి జాతకులు ఈ మాసంలో పూజించాలి. ప్రతినిత్యం కూడాను దుర్గే స్మృత హరతి భీతిమశేష జంతోః స్వస్థై స్మృత మతిమతీవ శుభాం దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణికా త్వదన్యా సర్వోపకారకరణాయ సదార్ద్ర చిత్త అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. భయము లేకుండా ఉంటుంది, ఇబ్బందులు లేకుండా ఉంటాయి, ఆర్థిక సమస్యలు ముందుకు రాకుండా ఉంటాయి. కాబట్టి అమ్మవారిని మీరు కొలిచినట్టయితే అమ్మవారి యొక్క అనుగ్రహం మూలకంగా మీకు అన్నీ మంచి జరుగుతాయి. దుష్ప్రభావము దూరం అవుతుంది. మంచి స్థానాలలో కొన్ని గ్రహాలు ఉన్నాయి కాబట్టి
వాటి మూలకంగా కలిగేటువంటి అనుకూలమైనటువంటి ఫలితాలు మీకు అనుభవంలోకి వస్తాయి. చెడు ఫలితాలు పరిహారం మూలకంగా అవి దూరం అయిపోతాయి. కనుక ఇలాంటిది మీరు ఆచరించినట్టయితే తప్పకుండా మీకు మంచి జరుగుతుంది.